ఏప్రిల్ 22 యోహాను సువార్త 8వ అధ్యాయము 28 నుండి 36 వచనములు. చివరిగా ఈ వచనాలు నిజమైన స్వాతంత్ర్య స్వభావాన్ని మనకు చూపుతాయి. ఒక సమగ్రమైన వాక్యంలో ప్రభువు దీన్ని యూదులతో చెప్పాడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు అని ఆయన చెప్పాడు. అనేక మంది ఆంగ్లేయులకు తెలిసినట్లు స్వాతంత్ర్యం అనేది గొప్పగా ఎంచబడిన మహోన్నతమైన తాత్కాలిక ఆశీర్వాదం. విదేశీ పాలన నుండి స్వాతంత్ర్యం, స్వతంత్ర రాజ్యాంగం, స్వతంత్ర వ్యాపారం, స్వతంత్ర వార్తాపత్రికలు మరియు పౌర మత స్వేచ్ఛ, ఈ పదాలలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంది. ఇప్పుడు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటిని నిర్వహించడానికి ఎందరూ జీవితాన్ని, సుఖాన్ని త్యాగం చేయగలరు? మనం ఎంతగా అతిశయించినా బానిసల కంటే ఉత్తమంగా లేని అనేక మంది స్వతంత్రులు ఉన్నారు. మహోన్నతమైన పవిత్రమైన స్వేచ్ఛను గురించి పూర్తిగా తెలియకుండా ఉన్నవారు అనేకులు. మహోన్నతమైన స్వేచ్ఛ అనేది నిజమైన క్రైస్తవుల సంపద. దేవుని కుమారుడు ఎవరినైతే స్వతంత్రులనుగా చేస్తాడో వారు మాత్రమే పరిపూర్ణంగా స్వతంత్రులు. మిగతా వారందరూ ముందో వెనుకో బానిసలుగా ఉంటారు. నిజమైన క్రైస్తవుని స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? వారి స్వాతంత్ర్యం దేనితో ముడిపడింది? వారు క్రీస్తు రక్తం ద్వారా తమ అపరాధములు మరియు దాని పర్యవసానాల నుండి విడుదల చేయబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడి క్షమించబడిన వారిగా వారు ధైర్యంగా తీర్పు దినం వైపు చూస్తూ, మనకు శిక్ష విధించువాడు ఎవడు, మనల్ని శిక్షించువాడు ఎవడు అని మొరపెట్టగలరు. క్రీస్తు ఆత్మకృప వలన వారు పాపశక్తి నుండి స్వతంత్రులుగా చేయబడ్డారు. వారి మీద పాపానికి ఎలాంటి అధికారం లేదు. రూపాంతరం చెంది, మార్చబడి, పరిశుద్ధపరచబడి పాపాన్ని అణగద్రొక్కిన వారు ఇక ఎంతమాత్రం బందీలుగా కొనసాగరు. క్రీస్తు వద్దకు విశ్వాసంతో పారిపోయి తమ ఆత్మను ఆయనకి సమర్పించిన రోజున ఇలాంటి స్వాతంత్ర్యం అనేది నిజమైన క్రైస్తవులందరి సంపదగా ఉంటుంది. ఆ రోజున వారు స్వతంత్రులుగా మార్చబడతారు. ఇలాంటి స్వాతంత్ర్యం సదాకాలం వారిలో ఉంటుంది. మరణం దాన్ని ఆపలేదు. సమాధి ఒక్క క్షణం కూడా వారి దేహాలను బంధించలేదు. క్రీస్తు స్వతంత్రులుగా చేసిన వారు సదాకాలం పాటు స్వతంత్రులుగా చేయబడతారు. ధ్యానం కోసం. క్రీస్తు లేకుండా బానిస వ్యాపారిగా ఉన్న జాన్ న్యూటన్ కంటే క్రైస్తవునిగా పడవలో బానిసగా ఉన్న జాన్ నాక్స్ స్వేచ్ఛాపరుడు.